హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. మీలో ఎవరికన్నా కళ్ళు తిరగటం, తల తిరగటం, మనిషిని వెనకమాల నుంచి నెడితే ముందుకు పడబోయినట్లుగా ఉండటం అలా ఉంటుందా? అయితే మీరు బాధపడుతున్న జబ్బు యొక్క పేరు ఒక రకమైన బెనైన్ పొజిషనల్ పారాగ్జిస్మల్ వర్టైగో అంటారు. దీనికి సంబంధించి రకరకాల కారణాలు ఉంటాయండి. దీనిలో రెండు రకాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి సెంట్రల్ వర్టైగో అంటారు, ఇంకోటి పెరిఫరల్ వర్టైగో అంటారు. సెంట్రల్ వర్టైగో మెదడు నుంచి వస్తుంది, పెరిఫరల్ వర్టైగో మెదడు కాకుండా మిగతా భాగాల నుంచి వస్తుంది. మీ శరీరంలో ఉన్న రసాయనాలు, హార్మోన్లు, అలాగే కొన్ని రకాల ట్రాన్స్మిటర్లు, రిసెప్టార్లకు సంబంధించిన తేడాల వల్ల ఇది జరగవచ్చు. కొద్దిమందికి చెవు లోపల ఉండే ఒక నీరు ఉంటుంది, ఎండోలింఫ్ అంటారు. దానిలో ఉండే కొన్ని చిన్న చిన్న క్రిస్టల్స్, కాల్షియం మెటబాలిజం, వాటిలో వచ్చే తేడాల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు. ఇంకొంతమంది లోపల ఈ మొహంలో ఉండే కొన్ని ఎముకల మధ్య ఉండే తేడాల వలన కూడా అలా జరుగుతూ ఉండొచ్చు. కొద్దిమందికి కనుగుడ్ల కండరాల యొక్క కదలికలలో వచ్చే తేడాల వలన కూడా కళ్ళు తూలొచ్చినట్లుగా, మనిషి పడిపోయినట్లుగా ఉండొచ్చు. ఇది వచ్చిన వాళ్ళు చాలామంది నడవాలనుకున్నా, నడిచేటప్పుడు వెనకమాల ఎవరో నెడితే ముందుకు పడబోయినట్లుగా ఉండి కొంత బయటికి వెళ్ళటానికో లేకపోతే ఏదన్నా పని చేయడానికో భయపడతా ఉంటారు. పొరపాటున ఏదన్నా బాత్రూంలోకి వెళ్ళి రావటమో, లేకపోతే మెట్లు దిగటమో, ర్యాంప్ దిగటమో, లేదా కొన్నిసార్లు ఏదన్నా బస్సులు దిగటమో, ట్రైన్లు ఎక్కటమో చేసేటప్పుడు కూడా ఒకసారి తూలొచ్చినట్లుగా వచ్చి ప్రమాదానికి గురయ్యే వాళ్ళని కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. ఒకవేళ మీలో కనుక ఎవరికన్నా అలా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అలా ఉన్నా, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వైద్యంలో పరిష్కారం కూడా ఉంది. చాలాసార్లు దీని కారణం కనుక్కోవటం అనేది దీనికి పరిష్కారం. దీని కారణాలు చాలా ఆశ్చర్యంగాను, బలంగాను, చాలా లోతుగాను ఉంటాయి. కొద్దిమందికి ఎక్కడో గుండెలోనో, ఊపిరితిత్తులోనో ఉన్న ఒక చిన్న కారణం ఇలాంటి ఒక వర్టైగోని కలగజేసేలాగా ఉంటుంది. ఇంకొంతమంది లోపల వాళ్ళ శరీరంలో ఉండే ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండి వాటి వల్ల కూడా వర్టైగో వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది లోపల రక్తంలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ తక్కువలుగా ఉండి కూడా వర్టైగో లాంటిది వస్తూ ఉంటుంది. సో వర్టైగో అనే దానికి వైద్యం చేయాలంటే ముందు దాని ఎందుకు వస్తుంది, దాని వెనకమాల గల కారణం ఏంటనే దాన్ని పట్టుకోగలిగితేనే దీన్ని పూర్తిస్థాయి పరిష్కారం లాగా చేయొచ్చు. సో మీకు ఎవరికన్నా వర్టైగో కనుక ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు. థ్యాంక్ యూ.